బంగారానికి మొన్న పెరిగిన కస్టమ్స్ ట్యాక్స్ అన్నది ఒక్కసారి దెబ్బతీసింది. దిగుమతులు 70% పడిపోయినాయి. కేవలం 25 నుంచి 30 టన్నులు మాత్రమే దిగుమతి అయిందన్నటువంటిది అధికారికంగా తేలింది. మే 13న బంగారం వెండి మీద 6% ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 15% పెంచారు. కేంద్రం ఇలా పెంచిన నేపథ్యంలో దిగుమతులు ఈ స్థాయిలో తగ్గడం అన్నది మొట్టమొదటిసారి కనిపించింది. సుంకం పెంచిన గత నెల రోజుల్లో 25 నుంచి 30 టన్నులు బంగారం మాత్రమే దిగుమతి అయింది. అంతకుముందు అయితే 75 నుంచి 100 టన్నులు ఉండేది అన్నది అధికారికంగా చెప్తున్న లెక్కలు. విలువపరంగా చూసినప్పుడు మే నెలలో పసిడి దిగుమతుల బిల్లు 34% పెరిగి $3.41 బిలియన్ చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఏడాది బంగారం ధరలు భారీగా పెరగడం దానికి కారణమైంది. అయితే ఏడాది ఏప్రిల్ మే మధ్య బంగారం దిగుమతుల విలువ ఏకంగా 60.14% పెరిగి $9.04 బిలియన్ చేరింది. ఈ నేపథ్యంలో దిగుమతుల బిల్లు తగ్గించుకోవడం, విదేశీ మార్గద్రవ్యాన్ని కాపాడుకోవడంలో భాగంగా బంగారం కొనుగోవడం తగ్గించాలని మోడీ పౌరులకు విజ్ఞప్తి చేయడం. ఈ ఇంపాక్ట్తో 25-26 పూర్తి ఆర్థిక సంవత్సరం ఏకంగా $71.98 బిలియన్ విలువైన 721 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు తగ్గించేశారు, కట్ చేశారు.